డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. అమరావతి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్నాడు. ఆయన 3 రోజుల పాటు పోలీసులు కస్టడీలో కూడా తీసుకుని విచారిస్తే చాలా రకాలైన అబద్ధాలతో పాటు అసలు నిజాలు కూడా మొత్తం కక్కేశాడు. ఏమిటి ఆ నిజాలు అని అంటే, సాక్షి దగ్గర నుంచి కానీ వైసీపీ నాయకుల దగ్గర నుంచి కానీ తనకి పేమెంట్ వచ్చింది వాస్తవం. తాను ఒక పెయిడ్ ఆర్టిస్ట్ లాగా వాళ్ళు ఇచ్చిన పేమెంట్ తీసుకుని వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ని అప్పచెప్పాను అనేది ఆయన ప్రస్ఫుటంగా చెప్పాడు. ఎందుకంటే పోలీసులు కూడా అలాంటి ఆధారాలు వాళ్ళ దగ్గర కూడా దొరికాయి. ఎందుకంటే చాలామంది వైసీపీ నాయకుల నుంచి ఆయనకి లక్షల రూపాయల్లో డబ్బులు కానీ, సాక్షి నుంచి కూడా పేమెంట్లు వచ్చింది కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో కనిపిస్తోంది. మరి వివిఆర్ కృష్ణంరాజు ఎటువంటి ఉద్యోగం ఏం చేయట్లేదు. ఆయన జర్నలిస్ట్ అనే ఓ పత్రిక, ఇంగ్లీష్ పత్రిక ఉన్నప్పటికీ, మరి సాక్షిలో డిబేట్లు పాల్గొంటున్నప్పటికీ ఫిక్స్డ్గా అయితే ఆయనకు ఆదాయం ఏమీ లేదు. అలాంటి ఆయన ఎరవేసి డబ్బులు ఇచ్చి వీళ్ళు స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడించారు అనేది మొత్తం ఈ రోజున బయటకు వస్తుంటే, ఏ అమరావతి రైతులనైతే పెయిడ్ ఆర్టిస్టులని ఈ వైసీపీ నాయకులు అన్నారో వాళ్లే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని అమరావతి మీద అనుచిత వ్యాఖ్యలు చేయించారు. అసలు కృష్ణంరాజు ఏం అబద్ధాలు చెప్పాడు, వాటితో పాటుగా పోలీసులు ఏమి ఆధారాలు చూపిస్తే ఇక తప్పని పరిస్థితుల్లో నిజాలు చెప్పవలసి వచ్చింది అనేది పూర్తిగా ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దల ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్టయితే కనుక ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ను కూడా యాక్టివేట్ చేయండి. నా వీడియోలు చాలా త్వరగా మీ దాకా చేరతాయి. ఇక అసలు విషయానికి వస్తే, 3 రోజుల కస్టడీలో ఈ వివిఆర్ కృష్ణంరాజు అనే జర్నలిస్టు అనేక రకాలైన అబద్ధాలు చెప్పాడు. ఫస్ట్ అబద్ధాల పరంపరతోటే మొత్తం మొదలుపెట్టాడు. ఎందుకంటే అరెస్ట్ అయిన వాళ్ళందరిలో వైసీపీ నాయకులు మొత్తం ఎంచుకున్నది పందా ఒకటి ఉంది, నాకేం తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయా. ఇదే పందాన్ని కొనసాగించబోయి వివిఆర్ కృష్ణంరాజు తప్పబడ్డాడు. ఆయన ముందు ఆధారాలు తీసుకొచ్చి పెడుతూ ఉంటే, ముందుగా నాకేం తెలియదు, నేను సాక్షిలో నాకు పెద్దపీట వేశారు కాబట్టి నేను అక్కడ కూర్చొని నేను మాట్లాడాను అని ఆయన చెప్పుకొచ్చినప్పటికీ, ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి పోలీసులకు దొరకటం కంటే ముందుగానే మళ్ళీ 3 వీడియోలు రిలీజ్ చేస్తే, ఆ 3 వీడియోలు ఎవరి ద్వారా ఎక్కడి నుంచి ఆయన అప్లోడ్ అయినాయి అనే సంగతి కూడా బయటపడిపోయింది. దాన్ని కూడా చూపించి వీళ్ళకి ఎందుకు మీరు వీడియోలు పంపించారు అని అంటే, వాళ్ళు ఇక ఏదో బొంకే ప్రయత్నం చేశాడు. కాకపోతే ఎవరికి పంపించాడో వాళ్ళ దగ్గర నుంచి కూడా పేమెంట్ వచ్చింది ఆయన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో కనిపిస్తుందట. ఇక దీంతో పాటుగా ఇక సాక్షి మీద కొన్ని తప్పుడు ప్రచారం చేసేసి మనం బయటపడవచ్చు అనే ఒక ప్రయత్నం కూడా చేశాడు. అంటే నేను చేసిన వ్యాఖ్యల్ని సాక్షి తప్పుగా ప్రజెంట్ చేసింది, తప్పుగా చూపించింది, వాళ్ళు నా భాష్యాన్ని వక్రీకరించారు అని చెబితే, డైరెక్ట్గా కృష్ణంరాజు మాట్లాడిన మాటల్ని యాజ్ ఇట్ ఈస్గా ఆయనకే వినిపించారు. అయ్యా మీరు మాట్లాడింది ఇదిగో ఇది, ఇందులో వాళ్ళేమి తప్పుగా వక్రీకరించారు, మీ నోటి నుంచి ఏమి రాకుండా మరి కొమ్మినేని శ్రీనివాస్ కానీ మిగతా సాక్షిలో వచ్చే వేరే వీడియోల్లో కానీ ఏముంది అని అడిగితే బెబ్బే ఏమి చెప్పలేని పరిస్థితే. ఇక దాంతోపాటుగా ఆయన మరి నాకు సాక్షియే ఈ పెద్దపీట వేసింది కాబట్టి నేను అక్కడే కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను, నాకు ఇంకా వేరే దిక్కేం లేదు, కాకపోతే నా మీద చంద్రబాబు నాయుడు పగబట్టాడు, నా ఉద్యోగాలన్నీ తీసేపించాడు, అందుకని ఆయన మీద కోపంతో మాట్లాడానని మరొక వైపుగా వక్రీకరించే పని చేస్తే దాన్ని కూడా తీశారు. అసలు చంద్రబాబు నాయుడు మీద ఈయన జర్నలిస్టుగా ఉన్నప్పుడు అసలు ఏమి రాశాడు, ఏమి వ్యవహారం జరిగింది, ఈయనకి కోపతాపాలు ఉండేనంత పెద్ద ఉద్యోగం ఈయనేమి ఎలగబెట్టాడు అనే దాన్ని కూడా మొత్తం తీశారు. ఇక తప్పని పరిస్థితుల్లో అసలు మ్యాటర్ని ఆయన బయటకు చెప్పాడు. నాకు స్క్రిప్ట్ వస్తుంది, దాంతోపాటుగా డబ్బులు వస్తాయి, దాన్ని ఎక్కడ చెప్పమంటే, ఎప్పుడు చెప్పమంటే, ఏ రకంగా చెప్పమంటే ఆ రకంగా చెబుతాను, దీనికి డైరెక్షన్ మొత్తం కొమ్మినేని శ్రీనివాసరావు చేస్తాడు, ఆయన కేఎస్ఆర్ లైవ్ షోలో కావచ్చు, మరి ఇక ఇతర లైవ్లు కూడా ఇందులో డిబేట్లు కూడా నడుస్తాయి, వాటిల్లో కూడా
ఎవరెవరు చెప్పమంటే అలా చెబుతూ ఉంటాను అనే సంగతి చెప్పాడు. మరి ఇక చంద్రబాబు నాయుడు మీద ద్వేషం ఏమిటి అనంటే, అరెస్ట్ అయినప్పుడు మరి కొమ్మినేని శ్రీనివాసరావు ఏం చెప్పాడో దాన్నే ఈయన కూడా పందా అందుకున్నాడు. ఎందుకంటే వీళ్ళందరికీ వయసు పెరిగింది తప్ప దాంతో పాటు వచ్చే వయసుతో పాటు వచ్చే ఈ శరీరాకృతిలో మిగతాయో మారాయి తప్ప వీళ్ళకి బుద్ధి మాత్రం పెరగలేదు అనేది పక్కాగా కనపడిపోతుంది ఇక్కడ. ఎందుకంటే పాత సంగతులు ఇప్పుడు కొత్తగా ఉండే ఎవరికి ఏం తెలియవు కదా అని అబద్ధాలు బొంకే ప్రయత్నం చేశారు. మరి ఈ అపరాధ పరిశోధన అంటే అంత ఈజీగా ఏం ఉండదు కదా. ఈ డిటెక్షన్లో మొత్తం బయటపడిపోయినాయి. ఈయన ఎప్పుడు ఏ ఉద్యోగం ఏ ప్రాంతంలో ఏం వెలగబెట్టాడు, ఈయన చంద్రబాబు నాయుడు గారి మీద కానీ మిగతా నాయకుల మీద కానీ ఆర్టికల్స్ ఏమి రాశాడు, ఇవన్నీ తీస్తే మరి దాన్ని కూడా ఏం చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఇక కొమ్మినేని శ్రీనివాసరావుకి ఈయనకి ఉన్న అనుబంధం ఏమిటి, ఎప్పటి నుంచి ఉంది అనేది కూడా చూస్తే కనుక దాని సంగతులు కూడా బయటపడుతూ ఉన్నాయి కొద్దిగానే. యాక్చువల్గా సాక్షిలో నుంచి ఈయనకి పేమెంట్ వెళ్తుంది. డిబేటుల్లో పాల్గొన్నందుకు ఏ పేమెంట్ కట్టినా ఎంత కడతారు అంటే ఆయన ఎన్ని డిబేట్లో పాల్గొన్నాడు, డిబేట్కి ఎంత ఇచ్చే అవకాశం ఉంది, పోనీ ఈయనకి ఇచ్చారు బాగానే ఉంది, మిగతా అనలిస్టులకు ఏమి ఇచ్చారు? ఇందులో చాలా వేరే జర్నలిస్టులు పాల్గొంటూ ఉంటారు, వేరే రాజకీయ నాయకులు పాల్గొంటూ ఉంటారు. సరే రాజకీయ నాయకుల పరిస్థితి అయితే తీసేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఉంటారు అందులో, మిగతా ఏ పార్టీ నుంచి ఎవరు ఉండరు కాబట్టి మరి వాళ్ళకి పేమెంట్ ఇచ్చే పని లేదనుకున్నాం. మిగతా జర్నలిస్టులకు కూడా ఇవ్వాలి కదా. మరి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఏం వెళ్ళాయి, మరి సాక్షి దాన్ని ఏమైనా బయట చూపిస్తుందా? ఏం చూపించలేదు. ఎందుకంటే కృష్ణంరాజు లాంటి పెయిడ్ ఆర్టిస్టులకు మాత్రమే వాళ్ళు పే చేస్తారు, మిగతా కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు వాళ్ళకి ఏం పే చేసేదేం లేదు అనే విషయం కూడా బయటపడిపోయింది. ఇంకా ఈయన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మొత్తం తీస్తే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈయన బ్యాంకులో అమౌంట్లు పడ్డాయి, ఆయా కాలంలో ఈయన డిబేటుల్లో ఏం మాట్లాడాడు అని చూసుకుంటే గనక అమరావతి మీద ఈ దుష్ప్రచారం చేయటానికి పూనుకున్న సమయంలో పడిన అమౌంట్ల గురించి ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇప్పుడు వాకప్ జరుగుతోంది. దీన్ని యాక్చువల్గా ఇప్పుడు కృష్ణంరాజు ఇంకొక అడుగు ముందుకేస్తే ఆయన అప్రూవర్గా మారిపోయే అవకాశాలు కూడా మెండుగానే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే సాక్షి టీవీ కానీ కొమ్మినేని శ్రీనివాస్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఈయన అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఈయన ముఖం కూడా చూడలేదు, ఈయన ఎవరు పట్టించుకోలేదు. ఈయన సొంతగానే లాయర్ను పెట్టుకోనో ఇంకోటో ఏదో ఈయన తంటాలు ఈయన పడుతూ ఉన్నాడు. హైకోర్టుకు వెళ్ళనివ్వండి లేకపోతే ఇంకో చోటకి వెళ్ళనివ్వండి, ఏ జరిగినా మొత్తం ఈయనే సొంతగానే పోరాటం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయిన సమయంలో అంతా బాగానే హత్తుకొని కూర్చొని అవసరమైన సమయంలో మాత్రం వీళ్ళు దూరం పెట్టేశారనంటే మరి గతంలో పోసాని కృష్ణమురళికి వీళ్ళు ఎయిడ్ అందించలేదా? ఇంకా మిగతా అందరికీ అసలు కొమ్మినేని శ్రీనివాస్ కోసం అయితే సుప్రీంకోర్టు దాకా పోయారు కదా, మరి నాకేం చేశారు అని కొమ్మినేని శ్రీనివాసరావు దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఈ కృష్ణరాజు కొంత ఆయన మనసులో కూడా ఏమన్నా పెట్టుకున్నాడేమో తెలియదు. తప్పని పరిస్థితుల్లో కావచ్చు, ఇంకా ఏదైనా పరిస్థితుల్లో కావచ్చు, మొత్తానికి నిజమైతే బయటకు కక్కేసేసాడు. ఈ నిజాన్ని పట్టుకొని ఇప్పుడు సాక్షి టీవీ కూడా ఎలాగ ఇందులో భాగం పాలు పంచుకుంది. ఎందుకంటే కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ అయ్యాడు, ఆయన మీద బెయిల్ మీద బయటకు వచ్చాడు. కానీ సాక్షిలో ఎవరిని అరెస్ట్ చేయాలి, ఏ రూపేణా వాళ్ళని అరెస్ట్ చేయాలనే దానికి ఏమీ దొరకని దాంట్లో ఇప్పుడు ఈ వివిఆర్ కృష్ణరాజు ఇచ్చే వాంగ్మూలం కానీ ఈయన అప్రూవర్గా మారే విధానం కానీ సాక్షి టీవీ మీదకి ఓ పెద్ద కేసు రాబోతా ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.